మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి మీరు చూడగలిగితే దాన్ని బట్టి మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామన్న సంగతి మనకు అర్థమైద్ది. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు ఏమని పిలుస్తావు? ఒకసారి పిలు. అయ్యా దేవుడా అంటావా? యెహోవా అంటావా? యేసు ప్రభువా అంటావా? నాన్న అంటావా? డాడీ అంటావా? అబ్బా అంటావా? అయ్యా అంటావా? ఏమంటావు? ఒకసారి కేకే. యేసు ప్రభువా. ఇంకా రెండో మాట కూడా, తండ్రి, యేసయ్యా నా తండ్రి, పరలోక తండ్రి అనవా? అనమంటే మరి అనరే? ప్రార్థన చేసేటప్పుడు పరలోక తండ్రి అనవా? సరే ఇవన్నీ వద్దులే కానీ పరలోక ప్రార్థన చేయండి. నా ప్రాణం కాదు, పరలోకమందున్న మా తండ్రి. యేసయ్య ఏమని పరిచయం చేస్తున్నాడు? యేసయ్య తండ్రిని ఏమని పరిచయం చేస్తున్నాడు మనకి? పరలోకమందున్న దేవా అనండి అన్నాడా? కాదు, పరలోకమందున్నవాడు మీ నాన్నర్రా. అమ్మా, పరలోకమందున్నవాడు మీ నాన్నర్రా, మీ నానమ్మ. గ్రాంధికంలో తండ్రి అని రాశారు, కానీ అక్కడ ఏం పెట్టుకోవాలి తెలుసా? మీరు మీ నాన్న ఏమని పిలుస్తారు? మనుషులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపులో పిలుస్తారు వాళ్ళ నాన్నల్ని. నేనైతే మా నాన్నే నాన్న అని పిలుస్తా. మా నాన్న వాళ్ళ నాన్నే అయ్యా అంటాడు, అయ్యా అంటాడు. నేనేమో నాన్న అంటాను. నా పిల్లలు కూడా నాన్న. ఇక వాళ్ళ పిల్లలు వచ్చేటప్పటికి డాడీ అంటారు. ఇక్కడ మీలో మీ నాన్న ఎలా పిలుచుకుంటారు చెప్పండి? కొంతమంది పప్పా అంటారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది పప్పా అంటారు, కొంతమంది ఆపా అంటారు, కొంతమంది డాడీ అంటారు, కొంతమంది బాబా అంటారు, కొంతమంది అయ్యోయ్ అంటారు, కొంతమంది అబ్బోయ్ అంటారు. ఇప్పటికి కూడా అబ్బోయ్ అని పిలిచేవాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? దేవునికి స్తోత్రం. వాళ్ళకి మళ్ళీ నువ్వు డాడీ నాన్న అంటే ఎడంగా ఉంటుంది, వాళ్ళకి అబ్బోయ్ అంటేనే ఆనందంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. సరే, యేసు ప్రభు ఏమని పరిచయం చేస్తున్నాడంటే, వాళ్ళ నాన్న అబ్బోయ్ అని పిలిచేవాడితో యేసు ప్రభు అంటున్నాడు, పరలోకమందున్న మీ అబ్బా. స్తోత్రం. నాన్న అని నాన్నని పిలిచేవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే యేసు ప్రభు ఏమని పరిచయం చేస్తున్నాడు తెలుసా? పరలోకమందున్న మా నాన్న అని పిలవండి అంటున్నాడు. నేను చెప్పానా? యేసయ్య చెప్పాడా? ఎంత దగ్గర అనుబంధాన్ని కలుపుతున్నాడో చూడండి. సో మొట్టమొదట నీవు సేవిస్తున్న దేవుడు ఎవరో నువ్వు ఎరుగున్నావా? అసలు ఆయన ఏంటో నీకు తెలుసా? ఫస్ట్ అనుబంధం చెప్తున్నా, ఆయన మీ నాన్న, ఆయన మన నాన్న, ఆయన మనందరి నాన్న. ఎవ్వరు వెళ్ళలేనంత సమీపంగా మనం వెళ్ళవచ్చు ఆయన దగ్గరికి. ఎవరికి లేనంత చనువు, స్వాతంత్ర్యం ఆయన దగ్గర మనకుంది. మనం సాగించుకుంటాంగా మన నాన్న దగ్గర. సాగించుకుంటారా? ఆయన పనికి వెళ్తున్నాడు అందుకు, పనికో వ్యాపారానికి ఆఫీస్కో, ఆడపిల్ల అంటుంది, నానా సాయంత్రం వచ్చేటప్పుడు పాలకోవా తెస్తాను తల్లి. నువ్వు ఒక రాణివైపోయావే, నాకు నీ సాగింపుడు తట్టుకోలేకపోతున్నా. లేకపోతే మర్యాద ఉండదమ్మా తెలుసు అని నవ్వుకుంటూ పోతాడు. అదే బయట వాళ్ళు వచ్చి సాగించుకుంటారా? బయట వాళ్ళు వచ్చి, ఓ పెద్ద ఆయన సాయంత్రం పాలకో అంటే ఎవరేరు అంటాడు. అదే కూతురు అంటే కొంతమంది, డాడీ సాయంత్రం పుస్తకాల షాప్కి వెళ్ళి నేను చెప్పిన బుక్స్ తెస్తా తల్లి, తేకపోతే బతకనిస్తావా? తిండి తినవుగా, తెస్తాలేమ్మా, సాయంత్రం డబ్బులు వస్తాయి తెస్తాలే. వాడు డబ్బులు ఇవ్వకపోతే ఆ పుస్తకాలు మోయనమైన వాడిని అడుక్కొని, లేదా ఇంటికాడ బతకనీయదు. అంటే ఆ పిల్ల కొట్టిద్దనా, తిట్టిద్దనా, ఇబ్బంది పెట్టిద్దనా, ఏం చేసిద్దని? అంటే ప్రేమ, తన కూతురి మీద ప్రేమ. అన్నం తినకుండా పండుకుంటుంది, నేను తెచ్చానని ఎదురు చూస్తూ ఉంటుంది, రాగానే ముందు నా చేతిలో సంచిలాక్కొని పోయిద్ది. ప్రేమ, మమత. పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి హత్తుకుంటుంది, ఎత్తుకోమని మారాం చేస్తుంది. అవునా? తండ్రి ఏమి ఇబ్బంది పడడు, తల్లి ఏమి ఇబ్బంది పడదు. ఎంత సాగింపుడు ఉంటే అంత సాగింపుడు ఉంటుంది మనకి. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి ఒకసారి.
నీ తల్లిదండ్రి దగ్గర నీకెంత సాగింపుడు ఉందో నాకైతే తెలియదు, కానీ అంతకంటే ఎక్కువ సాగింపుడు సాగించడానికి అనుకూలంగా నా పరలోక తండ్రి ఉన్నాడు. అలాగని ఆయన అంత చనువిచ్చాడని మనమేం పిచ్చి చేష్టాలేం చెయ్యవులే. ఫస్ట్ మనకు ఒక ముందు రిలేషన్ ఏర్పడాలి, ఒక అనుబంధం ఏర్పడాలి ఆయనతో. అసలు ఆయన ఏందో మనకు అర్థం కావాలి. శద్రకు, మేషకు, అబేద్నెగోలకి శక్తివంతుడైన దేవుడుగా తెలుసా మీకు ఆ సంగతి? పవర్ఫుల్ గాడ్, శక్తివంతుడైన దేవుడుగా తెలుసు. తనను విశ్వసించిన వారిని సిగ్గుపరచని దేవుడు, కాపాడుటకు సమర్థుడైన దేవుడని మాత్రమే తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళ కంటే దగ్గర అనుబంధం ఈరోజు క్రీస్తు యేసునందు మనకు దొరికింది. మసిబొగ్గులు లాంటి మన బతుకులు ఎక్కడా? పరిశుద్ధుడు అగ్ని వంటి దేవుడు ఎక్కడా? కానీ ఈ బొగ్గులు ఆ అగ్నిని దేవుడు అంట న్యాయం, కానీ నాన్న అంటాం న్యాయం ఏంటి అంటే, నాన్న అన్న ఆయన ఊరుకుంటాడట. ఎందుకో తెలుసా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము యేసును ధరించుకున్నవారం. ఇప్పుడు పరలోక తండ్రిని మనం నాన్న అంటే ఆయన మనకెళ్ళి చూసినప్పుడు మనం కనపడం, మన మీద యేసయ్య కనపడతాడు. ఇది నిజం తమ్ముడు, ఇది గుర్తుపెట్టుకో. నువ్వు నీ ప్రార్థన కూడా యేసునామములోనే అక్కడికి చేరిద్ది, నీ ఆరాధన కూడా యేసునామములోనే అక్కడికి చేరిద్ది, నీ సమర్పణ కూడా యేసును బట్టి అక్కడికి చేరిద్ది. నువ్వు నేను పరలోకంలో అడుగు పెట్టడం కూడా యేసును బట్టే జరిగిద్ది.